బంధం అనుబంధం. సాలీడు దానిలోంచి వచ్చిన దారంతో అందమైన గూడు అల్లుకుని అందులో చిక్కిన పురుగులను తింటూ బతికేస్తుంది. మనిషి కూడా అంతే. అనురాగము, అనుబంధము, బాధ్యత అంటూ తన చుట్టూ బంధాలను అల్లుకుని మురిసిపోతాడు. భార్యకి ఇచ్చిన మాటకు కట్టుబడి దశరథుడు శ్రీరామును వనవాసానికి పంపించి పుత్రశోకంతో మరణించాడు. కొడుకుల మీద అమిత వాత్సల్యంతో ధృతరాష్ట్రుడు వారి వినాశనానికి కారకుడయ్యాడు. ఇది బంధానికి ఒకవైపు. మరోవైపు బంధం నుంచి విముక్తి చెంది జీవిత సార్థకం చేసుకున్న వారి గాథలు కూడా ఉన్నాయి. సమాజంలో దుఃఖము, మరణము, రోగం చూసి చలించిన సిద్ధార్థుడు భార్యాబిడ్డల బంధం నుంచి బయటపడి బుద్ధుడిగా మారాడు. అహింసనే పరమధర్మంగా భావిస్తూ శాశ్వత ఆనందాన్ని ప్రచారం చేశాడు. తన జీవితాశయమైన సన్యాసం స్వీకరించడానికి మొసలు పట్టుకుందని, దాని నుంచి బయటపడాలంటే సన్యాసం తప్పదని తల్లిని ఒప్పించాడు ఒక బాలుడు. అతనే శ్రీ జగద్గురు శ్రీ ఆద్య శంకరాచార్యగా మారి జగత్తుకు మోహబంధం నుంచి తొలగించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాడు. బంధాలను తెంచుకోవడం అంత తేలిక కాదు. కర్మ అనే బంధంతోనే జీవితం వస్తుందని పెద్దలు చెబుతారు. అలాగనే కుటుంబం పెద్ద తన బంధాలను వదులుకుంటే బాధ్యతను పారిపోవడం అవుతుంది. సంసారం అనే బంధం కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాత్రమే పిల్లలు తమ తల్లిదండ్రుల బంధాన్ని కాదనుకుంటే అది మానవతా విలువలు తెంచుకుని పారిపోవడం అవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ పరిత్యాగం కాదు, కర్మఫలాన్ని పరిత్యజించాలన్నాడు. లోకశ్రేయస్సు కోసం బంధాలను విస్తృతపరచాలని వివేకానంద పేర్కొన్నాడు. గోకులంలో కృష్ణుడు యశోద, గోపికలు, గోపాలుడు చిక్కినట్లు నటించినా తన అవతార ప్రయోజనం మరవలేదు. పరిస్థితుల వల్ల అయిష్టంగానే చాలా బాధలకు సీతను త్యజించాడు. కానీ చక్రవర్తిగా రాముడు తన బాధ్యత మర్చిపోలేదు. అంటే గోకులంలో శ్రీకృష్ణుడు యశోద, గోపికలు, గోపాలుడు చిక్కినట్టు నటించినా తన ప్రయోజనం తన అవతార ప్రయోజనం మరవలేదు. అలాగే అయిష్టంగానే తన బాధ్యతలతో భార్యను సీతాదేవిని సూచించిన చక్రవర్తిగా తన బాధ్యత నిర్వర్తించాడు రాముడు. బంధాల వల్ల మహనీయుల ప్రవర్తనలో మార్పు రాదు. అధికార పీఠం మీద ఉన్నప్పుడు నిజాయితీగా నిష్కలమైన సేవలు ప్రధానమని భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు. వ్యక్తిగత కుటుంబం కానీ విశ్వ కుటుంబం భావం అభ్యుదయమైన పదం. చిన్న చెంబులో జామ పండు పడింది. దాన్ని తీసుకోవడానికి లోపలికి చేయి పెట్టింది కోతి. జామ పండు బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా రాలేదు. లోపల ఏదో తన చేతికి పట్టుకుందని భావించింది. పండును పట్టుకున్న చెయ్యి ఆ చెంబు చేతుల్లో ఆ చెంబు మూతిలో పట్టక బయటకు రావడం లేదని దానికి తెలియదు. పండును పట్టుకున్న చెయ్యి ఆ చెంబు మూతిలో పట్టక బయటకు రావడం లేదని దానికి తెలియదు. మనిషి కూడా అంతే. బంధాలను వదలలేకపోతున్నది తానే అని తెలుసుకోవాలి. ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది తెలిస్తే చాలు. ఏది ఎప్పుడు వదలాలో కూడా తెలియాలి. అదే వివేకం. అందుకని సాలీడ్ తనలోంచి వచ్చిన దారంతో అందమైన గూడు కట్టుకుని అందులో చిక్కి పురుగులను తింటూ బతికేస్తుంది. అదేవిధంగా మనిషి కూడా అనురాగం, అనుబంధం, బాధ్యత అంటే తన చుట్టూ బంధాలను అల్లుకొని మురిసిపోతున్నాడు. ఇది మనం అందరం గుర్తించాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.